ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరి చర్చ్ ఆఫ్ న్యూ కవెనెంట్ గాస్పెల్ వీక్షకులందరికీ, అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు పలికినటువంటి 7 మాటల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. వాటిలో ఈరోజు యేసు పలికినటువంటి 2వ మాట గురించి మనము ధ్యానించుకుందాము. అదేవిధంగా వాటిలో ముఖ్యమైనటువంటి అంశాలను మనము ధ్యానించుకుందాము. యేసు సిలువలో పలికిన 2వ మాట చూసినట్లయితే ఇది ఒక విమోచన వార్త, రక్షణ వార్త, మారు మనసు పొందు వారికి ఒక గొప్ప సందేశము. మరి 2వ మాటని మనము చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఈ విధంగా ఉంది. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట యేసు పక్కన సిలువ వేయబడిన నేరస్తులలో మరి ఒకరిని ఉద్దేశించి యేసు ప్రభు ఈ విధంగా సెలవిచ్చారు. కుడివైపున ఉన్నటువంటి దొంగకి ఇచ్చినటువంటి వాగ్దానము. మరి ఈ మాటను కుడివైపున తనతో పాటు సిలువ వేయబడి మరి బాధ హృదయముతో తనతో మాట్లాడుతున్న వ్యక్తికి ఆదరణ ఇచ్చి యేసు ప్రభు ఈ విధంగా మరి పలికారు. ఒకసారి మరి బైబిల్లో అన్ని సువార్తలలో, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలలో మరి యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలలో మరి 7 మాటల సారాంశము అన్ని సువార్తలలో మరి చెప్పబడింది. మరి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు ఉన్న వచనాలలో మనము ఈ యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు పక్కన మరి కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 దొంగల్ని యేసు ప్రభుతో పాటు సిలువ వేస్తారు. ఆ నేరస్తులలో ఒకడు మరి యేసు ప్రభుని దూషించు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించుమని యేసు ప్రభుని అంటారు. అయితే 2వ వ్యక్తి వానిని గద్దించి, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి నువ్వు భయపడా, మనము చేసినటువంటి తప్పులకి ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాను, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసు ప్రభుని చూస్తూ, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని దేవుణ్ణి వేడుకున్నాడు. అందుకు యేసు ప్రభు సమాధానముగా మరి ఈ 2వ మాటను పలికారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి వాగ్దానము చేశారు. ఆ యొక్క దొంగకి దేవుడు వాగ్దానము చేశారు. మరి మనం చూసినట్లయితే 2 స్వభావాలు కలిగినటువంటి 2 యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు. వారు కూడా యేసుతో సిలువ వేయబడ్డారు. కానీ శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు, కానీ మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని, చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకోమని వేడుకున్నాడు. మరి రక్షణ అనేది దేవుడు అనుగ్రహించే వరం. ఇందులో మనుషుల గొప్పతనాలకి చోటు లేదు. దేవుని ఉచిత కృపే మనిషి రక్షణకు కారణము, మనుషుల వల్ల కాదు. రక్షణను స్వీకరించడానికి వయసుతో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు, సందర్భాలతో సంబంధం లేదు. కానీ సిలువలో ఉన్నటువంటి దొంగని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చివేసింది. యేసుక్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు. మరి వెంటనే ప్రశ్నలు అడగలేదు, తీర్పు చెప్పలేదు, కారణాలు అసలే అడగలేదు. కానీ మరు మాట్లాడకుండా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని మరి ఆ వ్యక్తితో అన్నారు. సిలువలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. మనము ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితిలో మనము ఉన్న, సిలువ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసుక్రీస్తు క్షమాపణతో కూడిన ప్రేమలో మనం పొందుకునే రక్షణ. 2వ వ్యక్తిని చూసినట్లయితే మరి పశ్చాత్తాపడినట్లు బైబిల్లో లేదు. మరి పరివర్తన చెందిన మరి దొంగ ఉన్న స్థితిలో అతడు కూడా ఉన్నాడు. కానీ ఆ సమయంలో 2 అన్నీ చూశారు. కానీ ఒక వ్యక్తి రక్షించబడటానికి కారణము మరి ఆ వ్యక్తిలో ఈ యొక్క మార్పులు జరిగాయి. మారు మనసు కలిగింది. అదేవిధంగా తన స్థితి ఏంటో తను గుర్తించాడు, పాపి అని గుర్తించాడు, మరి పశ్చాత్తాపం పొందాడు. మరి ఆ పశ్చాత్తాపం వలన మరి రక్షించబడ్డాడు. మరి దేవుని అధికారము, ఆయన కృప ఎంత ప్రభావం చూపించావు ఆయన. మరి నీ యొక్క స్థితిని నువ్వు తెలుసుకొని మరి యేసు సన్నిధిలో మరి నువ్వు పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో వేడుకుంటే తప్పకుండా దేవుడు నీ యొక్క స్థితిని మారుస్తారు, నీకు రక్షణని ఇస్తారు. దేవుని అధికారము, ఆయన కృప ఎంత ప్రభావము చూపించే ఆయన. మానవుని బాధ్యత మానవునిదే. ఈ విషయంలో మనిషికి పూర్తి స్వేచ్ఛ ఉంది, నిర్ణయం మనిషిదే. మరి నీ పరిస్థితి ఏదైనా కానీ, నీ స్థితి ఏదైనా
కానీ నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే దేవుణ్ణి మరి నీ రక్షకుడిగా స్వీకరిస్తావో తప్పకుండా దేవుడు నీకు రక్షణ కలుగజేసి శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తారు. మరి నమ్ము ప్రతి వానికి రక్షణ దొరుకుతుందని వాక్యము సెలవిస్తుంది గనుక నేడే రక్షణ దినమాన్ని గ్రహించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోకంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో ప్రతి ఒక్కరూ పాలివారు కావాలని అనుదినము దేవునికి ప్రార్థిద్దాం.